ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కానీ దొరికిన చోట దీనికి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. మోస్ట్ వాంటెడ్, వెరీ పాపులర్. పాపిడి చాట్ ఇది చేయడం చాలా ఈజీ. అయితే గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ పావు కప్పు, చిటికెడు ఉప్పు, సరిపడా నీళ్లు వేసి కలపాలి. ఎలాగా? చపాతీ పిండిలాగా. మరి కలుపుకున్న తర్వాత ఏం చేయాలి చెప్తాను. ఎంతైతే పిండి కలుపుకున్నామో మొత్తం తీసుకుందాం. దీన్ని ఒకటే ఉండలాగా చేసి వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఒక ఫోర్క్ తీసుకొని దీన్ని ఇలాగా హోల్స్ చేయాలి. ఏదైనా చిన్న మూత సాయంతో రౌండ్గా కోసుకోవాలి. మధ్యలో ఉన్న పిండి తీసేద్దాం. ఇలా అన్ని కోసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు వేసి సాఫ్ట్గా అయ్యే వరకు కలపాలి. కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న పాపిడి ఉంది కదా, దాన్ని ఇందులో వేయాలి. వీటిని ఇలా పెరుగులో ముంచి తీసి ఒక ప్లేట్లో సర్దుకోవాలి. దీనిపైన ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా డ్రై పాపిడి, దాన్ని ముక్కలు చేసి వేద్దాం. దాంతోపాటు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా సన్నగా కట్ చేసి వేయాలి. పైన చింతపండు సాసు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది రెడీమేడ్గా దొరుకుతుంది, స్కిప్ చేయొద్దు. చాట్ మసాలా 1/2 స్పూను, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం కొంచెం వేసి చివరగా సేవ్ వేసి సర్వ్ చేసుకోవాలి. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే మరి ఒక లైక్, ఒక షేర్ అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.